మెట్పల్లి జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని సౌడాల కమలాకర్ ఉజ్జల బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక దుబ్బవాడలో గల బ్రహ్మంగారి దేవాలయం ప్రాంగణంలో మెట్పల్లి పట్టణ పరిధిలో వయోవృద్ధులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాములు మాట్లాడుతూ ప్రతి వయోవృద్ధుడు అనుభవం నేటి పిల్లలకు తరగని విజ్ఞానమని అన్నారు. వృద్ధులను, స్త్రీలను, చిన్నపిల్లలను వేధింపులకు గురి చేస్తే చట్ట ప్రకారం శిక్ష విధించబడుతుందని అన్నారు. కళానగరంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ మెట్పల్లి శాఖ కార్యాలయాన్ని డీఎస్పీ రాములు, ఆర్డీఓ శ్రీనివాస్ టాస్క్, జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్లు ప్రారంభించారు. ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినాక దానిలో కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. సో మీరు 70 ఏళ్ళ పాఠాలు, 60-70 సంవత్సరాల అనుభవాన్ని రంగరించినటువంటి మేధస్సులు ఎంగనే వారు అన్నట్టు మీరు ఏంగా ఒక ఆస్తి, మంచి వర్డింగ్ యూజ్ చేసింది సార్. సో నేను థ్యాంక్ యూ. యాక్చువల్లీ అసెట్ అనేటువంటిది సో ఇందాక వారు చెప్తూ ఆస్తి ఒకటి నిజంగా అంటే మైండెడ్ తోటి తీసుకుంటా అంటే నెగిటివ్ మైండెడ్ తోటి తీసుకోవచ్చు, అంటే స్వీకరించే వారిలో ఉంటుంది. ఆ పాఠాలు 1 అవర్లో చెప్తే ½ అన్ అవర్లో నిజంగానే చేయొద్దు, వాళ్ళు చేసే ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి కోణం. రెండో కోణం గట్లే చెప్తారులే అనుకుంటే అది నెగిటివ్. ఇంకా ఈ చట్టము 2007లో చట్టం వచ్చింది, దానికి తర్వాత రూల్స్ వచ్చినాయి. నేను యాజ్ ఏ ఆఫీసర్గా నేను అంటే రెవెన్యూ ఆఫీసర్గా నేను కోరుకునేది ఏంటంటే ఈ చట్టంలో నా దగ్గరికి ఎంత తక్కువ పిటిషన్లు వస్తే అంతనే, అంటే నేను అనేది ఐ మీన్ అనేది నా ఉద్దేశం. సమస్యలు రాకుండా ఉంటే నా దగ్గర పిటిషన్ రావద్దంటే నా దగ్గర పనిపారం అని నేను కనట్లేదు, మిమ్మల్ని చూసుకుంటున్నాను. సో అంటే యాజ్ ఆఫీసర్గా తీర్పించినప్పుడు రకరకాల కేసులు చూస్తుంటాం. కొన్ని నిజంగానే ఆ కేసులు చూస్తుంటే అసలు ఆ జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు కానీ ఆ బోత్ పార్టీస్ వాదనలు విన్న తర్వాత, తల్లిదండ్రులు విన్న తర్వాత అసలు అది అప్పుడప్పుడు అసలు ఆలోచనలు ఒక ½ అన్ అవర్ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అసలు ఎటు పోతుంది వ్యవస్థ అనిపిస్తుంది. సో నిజంగానే అందుకొరకే నేను అనేది అంటే పిల్లల్ని ఒక వయసులో ఉన్న వ్యక్తి వరకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? లేవు. కానీ ఒక చిన్న పిల్లవానికి ఉన్నాయి, ఎందుకంటే వాడు చిన్న ఉంటాడు కనుక. అదేవిధంగా పెద్దవాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు పెద్ద ఉన్నారు కనుక, పెద్ద వయసులో వాళ్ళు పూర్తిగా అన్ని రకాలు చేయలేదు కనుక. అదేవిధంగా ఆడ మధ్యలో ఆడవాళ్ళ మీద మగవాళ్ళు అగత్యాలు చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ కొరకు కూడా చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగంలో వాళ్ళు కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, ప్రత్యేకమైన చట్టాలు కూడా చేయబడ్డాయి. అందుకనే మేము మీ కొరకే ఉన్నాము, మా పోలీస్ డిపార్ట్మెంట్ మీ కొరకే, మీకు అన్ని వేళలా మేము ఉంటాము. మా ఎస్ఐలకు, మా సభ్యులకు కూడా, మా ఎస్ఐలకు, సీఏలకు కూడా మీ కొరకు మేము ప్రత్యేకంగా మేము చెప్తాము. ఇదేం కంగారు పడద్దు, కానీ మీరు ధైర్యంగా ఉండండి. సరే మేము చేసేది కొంతనే, మా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మేము చేస్తాం కావచ్చు, కానీ చాలా మంది పాపం మన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎప్పటికీ బాధపడుకుంటూ ఉంటారు. బాధపడద్దు. వాడు కొడుకు అయి ఉండి వాడు నాటకాలు ఆడుకుంటా వాడు చేస్తాడు, వాడు కూడా అదే రకంగా ఇదేగాడు మిమ్మల్ని నష్టపెడితే. అందుకని మిమ్మల్ని గౌరవించి మీతో మంచిగా ఉంటే వాళ్ళ కొడుకు కూడా వాళ్ళను గౌరవిస్తాడు, వాళ్ళ బిడ్డ కూడా వాళ్ళని గౌరవిస్తుంది. మీతో పాటు ఉన్నప్పుడే వాడు సంతోషంగా ఉండగలుగుతాడు. వాడి ఫ్యూచర్లో కూడా వాడు కూడా మీ స్టేజ్కి వచ్చిన తర్వాత వాడు ఆనందంగా ఉండగలుగుతాడు. అది వాడికి తెలియదు. అందుకే నేను అన్నా కదా, మీరు భారం కాదు దేశానికి, మీ కుటుంబానికి కూడా మీరు భారం కాదు, మీరు ఆస్తి, మీరు సమాజానికి ఆస్తి, అసెట్. అందుకని మీరు అందరూ కూడా ఆనందంగా ఉండాలని, చనిపోవడం అనివార్యం, అందరము, నేను చనిపోతా, మనం అందరం చనిపోయేటోళ్ళమే, కానీ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీకు ఏదైనా సహకారం ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చేస్తారని చెప్పుకుంటూ